పేరు ఓకే. లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఏంటి మీ అభిప్రాయం? అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే దాని గురించి అంత ఐడియా లేదు బ్రో. లవ్ మ్యారేజ్ గురించి నాకు తెలిసినది చెప్తా. అరేంజ్ మ్యారేజ్ అంటే ఓకే, మీరు ఏమైనా లవ్ చేశారా? అది చేసాము. సింగిల్ సైడా లేకపోతే ఫస్ట్ సింగిల్ ఉండే, ఎప్పుడైతే డబుల్ ఉంది అంటే రెండో అమ్మాయి ఓకే అయిందా? ఓకే అయింది. ఒకటే రెండు అంటే కష్టం అవుతుంది బాగా. అంటే ఏంటి ఇప్పుడు మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? లవ్ మ్యారేజ్ కి వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే రిలేషన్షిప్ వరకేనా? లవ్ మ్యారేజ్ గా అరేంజ్ మ్యారేజ్ కి వెళ్దాం అనుకుంటున్నాం. అరేంజ్ మ్యారేజ్. మరి ఇప్పుడు లవ్ చేసిన అమ్మాయి అంటే అవతల అమ్మాయి కరెక్ట్ ఉంటే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ ఉండదు. ఆమె ఎక్కడ ఉంటాం, మనం ఎక్కడ ఉంటాం, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేది వస్తుంది. సో మ్యారేజ్ వరకు అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్. లివింగ్ రిలేషన్షిప్ మీద మీ అభిప్రాయం? బాగుంటది, మగవాళ్ళకి అయితే బాగానే ఉంటుంది, వాడుకుని వదిలేచ్చు. లివింగ్ అయితే బాగానే ఉంటుంది. అదే లవ్ మ్యారేజ్ కూడా బాగానే ఉంటది. ఫస్ట్ అయితే బాగానే ఉంటుంది, చేస్తున్నప్పుడు అయితే మంచిగా ఫీల్ ఉంటది. రాంగ ఎగ్జామ్ మధ్యలో గొడవలు కావడం, వాడి వైపు చూడొద్దు, వీడి వైపు చూడొద్దు, అమ్మాయిల వైపు చూడొద్దు అంటారు కదా. అమ్మాయి ₹1,00,000 జీతం తెచ్చే అమ్మాయి అయితే ₹1,00,000 జీతం తెచ్చే అమ్మాయి అయినా మగవాడి బుద్ధి మారదు. ఓకే, అమ్మాయి ఎంత మంచి అమ్మాయి ఉన్నా పక్కన ఎంత మంచి అమ్మాయి పోయినా కానీ మనకన్నా అటే అది న్యాచురల్. నువ్వైనా సరే నేనైనా సరే అలాగే చూస్తాను. ఓకే బాయ్, థ్యాంక్ యూ.